నోటు రద్దు ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది. చిల్లర కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దై 12 రోజులు దాటినా చిల్లరిచ్చే నాదుడే కరువయ్యాడు. చేతి నిండా డబ్బులున్నా ఏం తినలేని పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్లోని నోటు కష్టాలపై స్పెషల్ స్టోరీ. పెద్ద నోట్ల ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. చిన్న చిన్న వ్యాపార సంస్థలు లాస్ లో కంటిన్యూ అవుతున్నాయి. 12 రోజులుగా 500, 1000 రూపాయల నోట్లు చెల్లక కొత్త 2000 నోటుకు చిల్లర దొరక్క పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినే ఆహారంపై కూడా నోటు ఎఫెక్ట్ పడుతోంది. చిల్లర దొరక్కపోవడంతో మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కనీసం కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితి. నాన్ వెజ్ వైపు అసలు కన్నెత్తి చూడడం లేదు జనం. చేతి నిండా డబ్బున ఇష్టమైన ఆహారం తినలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2000 నోట్స్ వచ్చాయి కాబట్టి చిల్లర ఎవరు ఇస్తలేరు. నేను చేపలు తీసుకుందామన్నా 2000 నోట్స్ ఎవరు తీసుకుంటలేరు. 500 ఇస్తే 500 చిల్లర తీసుకుంటలేరు. 2000 ఇస్తే చిల్లర ఇస్తలేరు. సార్ చిల్లర లేవని నేను చేపలు తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఏటీఎం దగ్గర చూస్తే లైన్ చాలా ఉంది. ప్రాబ్లం అవుతుంది. ఇవాళ బ్యాంకులు బంద్ చేస్తారు. అందరూ సండే రోజు తిందామన్నా చేప ఏం తిందామన్నా ఇదేం లేదు. చాలా కష్టం అవుతుందండి. అట్లీస్ట్ గవర్నమెంట్ ఏమైనా చేసి ఏటీఎంస్ ఎక్కువ తొందరగా పెడితే మాకేమైనా చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం తగ్గిస్తుంది. సరైన చిల్లర లేకపోవడంతో వ్యాపారం దెబ్బతింటుందంటున్నారు వ్యాపారులు. 50% పైగా బిజినెస్ తగ్గిందంటున్నారు. అందరూ 2000 రూపాయల నోట్లు తీసుకురావడంతో చిల్లర కష్టంగా మారిందంటున్నారు. దీంతో వ్యాపారంలో భారీగా నష్టపోతున్నామంటున్నారు. 2000 రూపాయల నోటు తీసుకొచ్చి మా వ్యాపారం మొత్తం డౌన్ అయిపోయింది. రోజుకు 10,000 అమ్మది, 2000, 1500, 500 అమ్మడం అవుతలేదు. తెచ్చిన చేపల వ్యాపారం అండి. తెచ్చిన వ్యాపారం మొత్తం అక్కడికి ఆంధ్రకి సరుకు వచ్చి కుళ్ళిపోతుంది. వచ్చిన వాళ్ళు 500, 1000 రూపాయలు తీసుకుంటలేరు. చాలా ఇబ్బంది అయిపోయింది దానివల్ల. ఇప్పటికైతే 2 సండేల నుంచి వ్యాపారం లేదు. అసలుకి సరుకులు అంటే కొనడం లేరు. పబ్లిక్ వచ్చి అందరూ 500, 1000 రూపాయలు దాన్ని ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల వ్యాపారం తీసుకుంటలేము. బ్యాంకులో వెళ్ళినప్పుడు ఇబ్బంది చాలా. సండే మినిమం 10,000 అమ్మేది ఇప్పటి దగ్గర కూడా 2000 రూపాయలు అమ్మలేకుండా పోతున్నాము. అన్ని రంగాలపై ఎఫెక్ట్ చూపిస్తున్న చిల్లర కొరతను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు పబ్లిక్. ఏటీఎంల ద్వారా అయినా మనీ మేటర్ ను సాల్వ్ చేసేలా చూడాలంటున్నారు.